పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు రైతులు పడుతున్న ఇబ్బందులు యూరియా విషయంలో ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఏర్పడింది. ఈ కొరత విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి 9వ తారీఖున ఈ యొక్క రైతు పోరు కార్యక్రమాన్ని మరి చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మన వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పించే దిశగా మరి మాకు ఆదేశాలు వచ్చిన ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించగలిగినాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మన దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు రైతే రాజు అని చెప్పుకుని మన దేశంలో ఈరోజు రైతు పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఏ రాష్ట్రంలోనూ రైతులకు ఇంత అన్యాయం జరగలేదు. పొగాకు గిట్టుబాటు ధర విషయంలోనూ, మిర్చి విషయంలోనూ, మరి ఉల్లిగడ్డల విషయంలోనూ మరి అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడుతూ, ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా రైతు భరోసా మరి కేంద్రాల ద్వారా ప్రజలకు అన్ని అందించే పరిస్థితి గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఈ రోజు రైతు భరోసాలు నిర్వీర్యం చేసి పూర్తి స్థాయిలో మరి ఆయన ఎక్కడ కూడా ఎరువులు అందుబాటులో లేకుండా రైతులు నడ్డి విడిచే విధంగా ముందుకు పోతా ఉన్న ఈ ప్రభుత్వ తీరు చాలా బాధాకరమైన విషయం. గిట్టుబాటు ధర లేక రైతులందరూ కూడా ఇప్పటికే విలవిలలాడుతూ ఉన్నారు. మామిడి రైతుల విషయంలోనైతేనేమి, పొగాకు రైతు విషయంలోనైతేనేమి, మిర్చి రైతు విషయంలోనైతేనేమి, వరి విషయంలోనైతేనేమి, ఉల్లిగడ్డల విషయంలోనైతేనేమి, ఎవరికి కూడా ఏ పంటకు కూడా మరి గిట్టుబాటు ధర ఎందుకు లేదు అనేదే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మరి మిగిలింది. కాబట్టి ఈరోజు దీన్ని పూర్తి స్థాయిలో ముందు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పైన ప్రతి రైతుకు అన్యాయం జరుగుతున్న ప్రతి విషయంలోనూ మరి పొదలి వెళ్ళి, తర్వాత మిర్చి యార్డుకి వెళ్ళి, తర్వాత చిత్తూరు వెళ్ళి, మదనపల్లి దగ్గర మరి ధర్నా కార్యక్రమాలు రైతులను పరామర్శించి మరి వాళ్ళను ఓదార్చిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి వెన్నెముకని చెప్పుకునే రైతన్నను వెన్నెముక వెచ్చే దిశగా మరి ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలన సాగుతుంది. కేవలం అక్రమార్జన, ప్రజలకు మోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు, ప్రజలు నమ్మినారు, ఓటు వేసినారు. మేమేం బాధపడటం లేదు. మీరు అధికారంలోకి వస్తే ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు మారి మరి ప్రజలకు మేలు చేస్తాడేమో, సంపద సృష్టిస్తానని చెప్పి మరి ఆ రకంగా కూడా చాలా మంది నమ్మి మోసపోయినారు. ఈరోజు ఏ విషయంలోనూ మరి రైతుకు న్యాయం జరగడం లేదు. కాబట్టి ఇప్పుడైనా మా పోరు, గతంలో ఇటువంటి పోర్లు విద్య పైన, మరి అదే విధంగా తల్లికి వందనం కార్యక్రమం పైన, రైతుల విషయంలోనూ రకరకాలుగా మేము పోరాట మా నాయకుని పిలుపు మేరకు ముందుకు తీసుకుపోగలిగినాం. మరి మా పోరాటాల తర్వాతనే మరి తల్లికి వందనం అనే కార్యక్రమం, రైతు భరోసా అనే కార్యక్రమం, మరి ఉచిత బస్సు ఇచ్చే కార్యక్రమం మహిళలకు, ఇవన్నీ కూడా కేవలం మా పోరాటాల వల్లనే మరి ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంది. కాబట్టి మరి మంచి ఫలితాలను ఇస్తున్నాయని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా ముందు కూడా ఇంకా వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు. అన్ని హామీలు నెరవేరే వరకు కూడా మా పోరాటాన్ని మేము సాగిస్తామని తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, ప్రభుత్వాన్ని నిద్రలేపుతూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం మనం అందరం కూడా చూసాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతన్నలను ఆదుకునే విధంగా యూరియా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటట్లు సహకరించాలని ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ